దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు రాకపోవటం వల్ల రాష్ట్రానికి నష్టం, సింగరేణి కాలనీస్కి నష్టం. ఇవన్నీ పడిపోతుంది, బొగ్గు బాయిలు అన్నీ బంద్ అయిపోతాయి. కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పటికి 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. ఇంకో 30,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 మంది ఉద్యోగస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, బదాన పడాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు ఇవన్నీ బదాన పడాల్సి వస్తుంది. అంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని, సింగరేణి భవిష్యత్తుని, రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అట్లాగే ప్రైవేటు సంస్థలు కానీ వ్యక్తులు కానీ బ్లాకులు తగ్గుతుంటారు. అయినప్పటికీ సంస్థలు రాయల్టీలు, ట్యాక్సులు. సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులు తక్కువ కాబట్టి బొగ్గు ఉత్పత్తి ఉండదు, రాష్ట్ర అవసరాలు తగిన బొగ్గు ఇవ్వలేకపోతాం. మీకు ఇప్పుడే చెప్పాను ఈ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది. క్లోజింగ్ మైన్స్ ఉదాహరణకి ఇయర్ 2024-25 కల్లా క్లోజ్ అయ్యేటువంటి మైన్లు JK5 OC, RGOC1 ఎక్స్ప్రెస్, SRP1 ఎంక్లేవ్, RK5 ఎంక్లేవ్, RK6 ఎంక్లేవ్, RKNT, RKP OC ఫేజ్ 1. ఇవి 2024-25 కల్లా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చినటువంటి బ్లాక్స్. అలాగే 25-26 కల్లా KTK6 ఎంక్లేవ్, 27-28 కల్లా చూస్తే దాదాపు 10 బ్లాకులు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది, అయిపోయింది. 10 బ్లాకులు అంటే కృష్ణారం OC, PK OC, KOC2, RGOC3, KHGOC, GDK11 ఎంక్లేవ్, VKP, KK5, RK7, IK1A, అంటే నియరింగ్ అబౌట్ 10 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. 2032-33 కల్లా ఇంకొక 7 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. అట్లాగే 37-38 కల్లా ఇంకొక 4 బ్లాక్స్ బంద్ అవుతుంది. 42-43 కల్లా ఇంకొక 6 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. ఇట్లా బ్లాకులన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే అదనంగా కొత్త కోల్ మైన్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి మన సింగరేణి ఒక్కటేనా, దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? కోల్ ఇండియా ఉంది, NTPC ఉంది, తమిళనాడు జెన్కో, SLC, ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్, అస్సాం మినరల్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటి వరకు దాదాపు 109 బొగ్గు బ్లాకులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వేలం పాట పాడి ఇవన్నీ దక్కించుకున్నాయి. సో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్షన్ పెట్టే సమయంలో వాళ్ళు అలర్ట్గా ఉండి అందులో పాల్గొని ఇన్ని 109 బ్లాకులు వాళ్ళు పొందితే సింగరేణి కాలనీస్ ఒక్క బ్లాక్ కూడా పొందలేదు. హూజ్ ఎట్ లాస్? రాష్ట్రము, సింగరేణి. సో ఈ పరిస్థితుల్లో యాడ్ చేయాలి సార్. ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పి కార్మికులకి, ప్రజలకి ఈ రాజకీయ కొన్ని భ్రమలు సృష్టించి ఆ భ్రమల్లోంచి భావోద్రేకాలు సృష్టించి ఆ భావోద్రేకాలు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసాం.